లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల ఏపీ సీఎం మరియు తన సొంత అన్నయ్య వైఎస్ జగన్పై నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చిన జగన్ రాష్ట్రాన్ని ఎప్పుడు పట్టించుకోవడం లేదని, అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అంటూ వైఎస్ షర్మిల ప్రజలను ప్రశ్నించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల జగన్పై నిత్యం విమర్శలు కురిపిస్తున్నారు. జగన్ ఏ రోజైనా ప్రజల సమస్యలను విన్నారా అంటూ ప్రశ్నించారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకుని అందులో ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్కు వైఎస్ రాజశేఖర్కు నక్కకు నాగలకు ఉన్న తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేదని, ఆయన వారసుల పాలన మాత్రం ప్రజా దర్బార్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఇదే విధంగా వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ బతకడం కోసం నేను కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, కానీ జగన్ నన్నే పట్టించుకోలేదని, నన్నే పట్టించుకున్న వ్యక్తి మిమ్మల్ని ఎలా పట్టించుకుంటారని ప్రజల్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు వచ్చి నర్రోపరాక్ష నుండి జగన్ను తరిమి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శ చేశారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం ఇవేం పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది మందు, డబ్బు, షేర్లు, ఇది చాలు అని వైఎస్ షర్మిల గారు అన్నారు.